ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి డిఐవై స్క్రబ్ మీకు షేర్ చేస్తున్నానండి. ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం స్క్రబ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ మీరు వాడి చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో మీకే తేడా తెలుస్తుంది. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి మనం వీక్లీ వన్స్ ఈ స్క్రబ్ వాడి చూడండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనికి కావలసిన ఐటమ్స్, ఇది ఎలా అప్లై చేసుకోవాలో అనేది మీకు షేర్ చేస్తాను. చూసి రండి, మళ్ళీ మాట్లాడతాను. ఈ స్క్రబ్ కోసం నేను శనగపిండి 2 స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చిపాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత హనీ 1/2 స్పూన్ తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ కూడా మన స్కిన్ మంచి గ్లోగా, బ్రైట్గా చేస్తాయి. రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకోవడం బట్టి మన స్కిన్ మీద ఎటువంటి డార్క్ స్పాట్స్ ఉన్నా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా, అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా రిమూవ్ చేస్తుంది. దీనిలో శనగపిండి వాడడం బట్టి మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రిమూవ్ చేస్తుంది. తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ కూడా మంచి లైట్గా ఉంచుతుంది. ఫెయిర్గా ఉండడానికి శనగపిండి బాగా సహకరిస్తుంది. నెక్స్ట్ పచ్చిపాలు కూడా మన స్కిన్ గ్లోగా ఉంచడానికి, తర్వాత లైట్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. హనీ మన స్కిన్ మీద ఉన్న ఏమైనా చిన్న డాట్స్ లాంటివి, అంటే పింపుల్స్ వచ్చి తగ్గిన మార్క్స్ లాంటివి చాలామందికి ఉండిపోతాయి కదా, అలాంటి మార్క్స్ అవి కొంచెం రిమూవ్ చేస్తుంది. తర్వాత మన స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజర్గా ఉంచి మంచి గ్లోగా, షైనింగ్గా ఉంచుతుంది. ఈ స్క్రబ్ యూజ్ చేసే ముందు మన స్కిన్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదండి. లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ ఏది ఉండకూడదు. అన్నీ రిమూవ్ చేసి మామూలు ప్లెయిన్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్ అయితే నేను అప్లై చేసుకొని నేను ఇక్కడ ఐస్ క్యూబ్తో అయితే ఇలాగా స్క్రబ్ చేసుకుంటున్నాను. మనకి అది డ్రై అయిపోద్ది కాబట్టి మనం వాటర్తో కానీ, లేదంటే రోజు వాటర్తో కానీ, నేను చేసినట్టు ఇలాగ ఐస్ క్యూబ్తో కానీ చేసుకోవచ్చు. లేదు ప్లెయిన్ వాటర్తోనైనా మనం ఇలా చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ వాటర్తో, హాట్ వాటర్తో అయితే అసలు చేయకండి. ఇలాగా మనం ఒక 10 మినిట్స్ రఫ్ చేసుకోవడం బట్టి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అది బాగా రిమూవ్ అవుతుంది. తర్వాత మంచి బ్రైట్గా, లైట్గా ఉంటుంది. మంచి షైనింగ్ లుక్ కూడా వస్తుంది. ఎందుకంటే దీనిలో పచ్చిపాలు, హనీ కూడా యూజ్ చేసాం కాబట్టి మంచి లైట్గా ఉంటుంది. ఈ స్క్రబ్ మనం వీక్లీ ట్వైస్ కానీ, వీక్లీ వన్స్ కానీ అప్లై చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అది బయటకు వెళ్తుంటారు. వర్కింగ్ లేడీసు ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. ఎక్కువ ట్యాన్ అది పడుతుంటుంది. అలాంటప్పుడు వీక్లీ వన్స్ మీకు టైం ఉన్నప్పుడు ఇలాగా అప్లై చేసుకుంటుండండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎక్కువగా కాస్ట్ అయింది కాదు. మన ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్తోనే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఓన్లీ 3 ఐటమ్సే. నేను మళ్ళీ కలుస్తానండి. ఇంకోటి స్క్రబ్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. నేను ఎటువంటి క్రీమ్ కానీ, పౌడర్ కానీ అప్లై చేయలేదు. చూస్తున్నారా, స్కిన్ అంతా మంచి షైనింగ్గా వచ్చింది. ఇందులో వాడింది మిల్క్, హనీ, తర్వాత శనగపిండి. ఈ 3 కూడా మన స్కిన్కి చాలా మంచివండి. శనగపిండి ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అది బాగా రిమూవ్ చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ కూడా బాగా రిమూవ్ చేస్తుంది. మిల్క్ ఏంటంటే మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. హనీ కూడా ఏవైనా బ్లాక్ డాట్స్ అవి ఉంటే మటుకు రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ గ్లోగా ఉంచుతుంది. ఈ స్క్రబ్ ఏంటంటే మనం వీక్లీ వన్స్ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. న్యాచురలే కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ కొంతమందికి హనీ పడదు, కొంతమందికి శనగపిండి పడదు అనుకున్న వాళ్ళు మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. లేదు మాకు ఐటమే పడదు అన్నప్పుడు అవాయిడ్ చేసేయండి. ఓకేనా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.